దీనికి మామూలుగా మెడిసిన్ ట్రీట్మెంట్ ఏంటి? ఇక్కడ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉందా? సో ముఖ్యంగా ఈ పురుషాంగ స్తంభన లోపాలు, ఈ రక్తానికి పెన్నిస్కి రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది కదా. దీన్ని ఇంప్రవైజ్ చేయడానికి మనము షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తున్నాం. సో ఈ షాక్ వేవ్ అంటే ఎలక్ట్రిక్ షాక్ ఏమి ఉండదు దీంట్లో. యాక్చువల్లీ ఒక సౌండ్ వేవ్స్ ద్వారా అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది పెడతాం. సో ఈ థెరపీలో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేయటం. సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ఎర్లీ ఏజ్లో కానీ లేట్ ఏజ్లో వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేస్తుంది. కేవలం అది సౌండ్ వేవ్ అంటా ఉన్నారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దాని నుంచి? సో ఈ షాక్ వేవ్లో ఏంటంటే ఫస్ట్ మిత్స్ ఎక్కువ, అంటే అపనమ్మకాలు ఎక్కువ ఉన్నాయి. అంటే షాక్ ఇస్తారేమో అని. కానీ సో అట్లాంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలక్ట్రిక్ షాక్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓకే. బట్ డౌట్ ఏంటంటే డ్యూరింగ్ ప్రొసీజర్ చేసేటప్పుడు ఏమన్నా ఇబ్బంది అవుతుందా అనేసి అడుగుతూ ఉంటారు. సో డ్యూరింగ్ ప్రొసీజర్ కూడా దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ఒక టిపికల్ మసాజింగ్ టెక్నిక్ లాగా, కాకపోతే చేత్తో చేయకుండా ఒక ప్రోబ్తో చేస్తారు. సో ఆఫ్టర్ ప్రొసీజర్ అంటే షాక్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ఇబ్బందులు కానీ ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ దీంతో కనిపించవు.